Hi all and welcome to one of the best shows, the best show of parody songs. Aha, ehe, oho! Mari, let's welcome the first team, Aha team. ఫస్ట్ టీమ్ ఎంట్రీ చూసేసారు కదా, హుషారుగా ఎంట్రీ ఇచ్చారు. మరి సెకండ్ టీం వాళ్ళకంటే హుషారుగా ఎంట్రీ ఇస్తామంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీమ్. నువ్వు ఎక్కడికెళ్ళినా కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు కరెక్ట్ గా పాడుతున్నారు లేదా అని జడ్జ్మెంట్ చేసే మన జడ్జ్ జొన్నవితులు గారు, వెల్కమ్ సార్. ఈ రోజు ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ వచ్చారండి మన ఎపిసోడ్ కి. జనరల్ గా చిన్నప్పుడు అందరం క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుకుంటాం. బట్ ఆయన మాత్రం చిన్నప్పటి నుంచి పదాలతో ఆడుకొని ఆయన గన్ను పేల్చారంటే ఫన్ బుల్లెట్ వచ్చి తగిలి మనం పక్క నవ్వాల్సిందే. మరి వన్ ఆఫ్ ద వెరీ సీనియర్ జర్నలిస్ట్, హీ ఈస్ నన్ అదర్ దాన్ శంకర్ నారాయణ గారు, వెల్కమ్ సార్. నవ్వే వాళ్లకు వెల్కమ్, నవ్వలేని వాళ్లకు బోర్కం. వెల్లైనా బోరైనా వచ్చేది నీళ్లే, అవి పోగొట్టేది కన్నీళ్లే. వెల్కమ్ టు ది షో సార్. రావటమే మంచి పంచ్ ఇచ్చారు. ఇది మంచి అకేషన్, మంచి బొకేషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ టేక్ ఏ సీట్ సార్. సో హ్యాపీ టు హ్యావ్ యూ. సో ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ ఓంకార్ అండ్ దీప్తి. ఐటీ పీపుల్ మాట్లాడుకుంటుంటే సాఫ్ట్వేర్ గురించో లేదా సాఫ్ట్వేర్ అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదో మాట్లాడుకుంటారు. డాక్టర్లు అంటే మందుల గురించి మాట్లాడుకుంటారు. దొంగలు దేని గురించి మాట్లాడుకుంటారు తెలీదే. ఈ పాటతో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. బ్లేడ్ పాచి జేపు కొడదామా, పర్సు కొట్టేద్దామా, సంచికి చిల్లడదామా, అరే మెల్లో నా చైన్లు తెంపేద్దామా. కాంతామణి చెప్పు దొంగల రాణి, బ్లేడ్ పాచి నా దగులు పాచి, మన కాపురం మాత్రం కాదు దొంగది. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. వేళ్ళ మధ్యన ప్లేటు పెట్టానంటే జేబు సర్రున తెగిపోవాలంతే. కాళ్ళల్లో నా చెప్పు దూర్చానంటే కాలికి బుద్ధి వెంటనే చెబుతానులే. ఈనాడైతే చైను తెంపి కర్మ కొద్దీ దొరికిపోతే, ఏనాడైతే చెప్పు నొప్పి రాయి తగిలి బోర్ల పడితే, ఆనాడే వృత్తికి ద్రోహమగునులే. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. ఆన్లైన్ షాపింగ్ వచ్చి ముంచేసాను, బిజినెస్ రోజుకి డౌను. కానిస్టే
టేబుల్కేమో కమిషను, హాఫ్ షేరు లాగును మన యూనియన్. కార్పొరేటు దోపిడీతోటి ఆగలేదే మన పోటీ, మొండి బ్లేడు ముక్కలు చేసి టెంపుల్ చుట్టూ రౌండ్లు మానే మనం పోలీసు ఉద్యోగం ట్రై చేద్దామా? బుక్స్ పాప చదువుకుందామా? జేబు కొట్టడం మాపి జాబు కొట్టేద్దామా? నిన్ను పోలీసు డ్రెస్సులో చూసేద్దామా? సిక్స్ ప్యాకు లుక్స్ పుల్లోడా, నువ్వు ఎస్ఐ అయితే ఇక నిత్య పంటేరా. అరే మామూలుగా కూర్చుంటే మామూళ్ళొచ్చురా. కుకట్పల్లి స్టేషన్ నీకు రాసిచ్చేస్తా, పంజాగుట్ట స్టేషన్ నువ్వు ఏలే. ఇంకా నోట్ల కట్టలన్నీ మనవే మనవే. అదే అప్పట్లో మరి మీరు నెక్స్ట్ పాడుతున్నారు, బట్ ఇప్పుడు మీరు పాడారు, మరి అక్కడ ఆడియన్స్ చప్పటి కొట్టారు, మరి శంకర్ గారు ఏదో అంటే వీళ్ళ మాటలు చూస్తుంటే పాడు కొనేవాళ్ళలాగా ఉన్నారు. ఏంటంటే ఇంతకుముందు ప్రేయసీ ప్రియులు ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు కొట్టేద్దామని చూసేవాళ్ళు, ఇప్పుడేమో ఎవరి పర్సు వాళ్ళు కొట్టేద్దామని చూస్తున్నారు. ఎవరికి దొరికిన పర్సు. నన్ను దోచుకుందు వటే నవ్వుల దొరసాని అన్నారు కదా, చాలా మంచి అర్థంలో రాశారు. దానికి నేనేం అర్థం చెప్పానంటే, నన్ను దోచుకుందు వటే నవ్వుల దొరసాని అంటే సినిమాలకు తిప్పి, షికార్లకు తిప్పి, పార్లకు తిప్పి, రకరకాల చోట్ల తిప్పి దోచుకోవడమే ప్రేమ అని అన్నాను. లుక్స్ పాప గుడికెళ్దామా? చెప్పు కొట్టేద్దామన్నా కానీ ఒక్క చెప్పు కొట్టేస్తే లాభం లేదు, 2 చెప్పులు కొట్టేయాలి మినిమం. బాగుంది. బాగా పాడారు మీరు. ఆ పాత్రలో లీనమయ్యారు. పాటలో లీనం కావాలి కానీ జీవితంలో లీనం కాకూడదు. చక్కగా పాడారు. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. థ్యాంక్ యూ సార్. జనవికుల్ గారు హైదరాబాద్ లో ఉంటున్నావు, ఆంధ్రాలో ఉంటున్నావా? రామలింగేశ్వరరావు గారు కూకట్పల్లి రాసిస్తానంటున్నాను. అదే నేను కూకట్పల్లిలోనే ఉండేది, నా సమస్యది. నేను మాట్లాడుతాను. ఎక్కడ ఉండేది? ఆంధ్రాలో. అది విషయం. నువ్వమ్మా? అనంతపురం నుంచి. ఏంటి మీరు ఆంధ్రా నుంచి వచ్చి ఏంటి మా తెలంగాణలో మా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నారు? పంజగుట్ట పోలీస్ స్టేషన్, కుకట్పల్లి పోలీస్ స్టేషనా? బాగుంది. మీకు ఎస్ఐ అవుదామనే ఆలోచన వచ్చింది, అది బాగుంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్స్ అయిపోయి వీళ్ళు ఇన్ఫార్మర్స్గా మారి తర్వాత బుద్ధి తెచ్చుకుని సన్మార్గంలో ఉండి పోలీసులకు సహకరిస్తే వాళ్ళు పోలీసు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. చాలా సంతోషం. బుద్ధి తెచ్చుకుని మంచి మార్గంలోకి రావాలనుకోవటం పాటలో బాగుంది. చాలా చక్కగా పాడారు. పెద్ద పెద్ద దొంగలు, సంఘ వ్యతిరేక శక్తుల్ని, పరమ కిరాతకుల్ని తేలిగ్గా పట్టుకునే మార్గం ఏమిటి అని అడిగారు నన్ను. ఏం లేదు, ఆ దుర్మార్గులు, దేశద్రోహులు వాళ్ళ భార్యలకు ఎస్ఐ ఉద్యోగాలు ఇచ్చి వదిలిపెడితే వాళ్లే జుట్టు పట్టుకొని మొగుళ్ళను పట్టుకొస్తారు, చట్టానికి అప్పగిస్తారని చెప్పాను. నా చైన్ ఇస్తే వెళ్ళి కూర్చోవచ్చు మీరు. ఏ చైన్? ఏ చైనా ఇందా తగ్గించేటప్పుడు ఇక్కడ లాగవే. ఎవరితో పోయించైనా తీసుకొచ్చి నీకు ఇచ్చే అవకాశం ఉంది నువ్వు గట్టిగా ప్రశ్నిస్తే. సెకండ్ పర్ఫార్మెన్స్ ఓహో టీం నుంచి లక్ష్మీ గాయత్రి ఇవ్వబోతోంది. యాక్చువల్లీ గోడలకి చెవులు ఉంటాయి అంటారు, బట్ ఎప్పుడన్నా గోడలకు చెవులు చూసారా? చూడలే కదా. ఈ అమ్మాయి యాక్చువల్లీ ఎప్పుడు చేసే పనే గోడలకి చెవు పెట్టి చూడటం అన్నమాట. సో ఏం వింది, మనకేం చెప్పబోతోంది తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మీ గాయత్రి. మా బాబు నిద్రపోతున్నాడు, పట్టుకుంటారంటే ఉలుకులికి పడతాడు. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు ఆరంజుకుంటాయి. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు ఆరంజుకుంటాయి. ఆ ఊసో ఈ ఊసో నాకు భలే విందో, ఆ ఊసో ఈ ఊసో నాకు భలే విందో. లేని పోని గొడవలతో నా కడుపే నిందో, బత్తాయి జ్యూస్
అరే రే 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 ఒకసారి ఆ హుక్ ఫ్రేజ్ మళ్ళీ పాడరా. అక్కడ అందరూ ఒక మంచి స్టెప్ వేశారు, అసలు అదిరిపోయింది. అవంతి కాలేజ్. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు. సూపర్ సార్. తన పాటతో ఆడియన్స్ అయితే డాన్స్ చేయించేసింది. మరి మీ స్పందన జొన్నవితులు గారు? చాలా అద్భుతం అమ్మ, చాలా బాగా చేశారు. బత్తాయి జ్యూసు ఆ గెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి ఆ పూల సజ్జ, దాంట్లో పూలు, గుడికెళ్ళి వస్తున్నావా? అవును సార్. ఆ చక్క కుంకుమ బొట్టు, దాని పైన చిన్న విభూది కూడా. అసలు ఆ చీర కట్టు చూడండి ఎంత బాగుందో. పేరుంది నాకు నాదరికి రాకు. రెండు రకాలుగా చేతులెత్తి దండం పెట్టాలి మనం. ఒకటేంటంటే అంత సంప్రదాయబద్ధంగా ఉంది, అందుకు నమస్కారం చేయాలి. అసలు ఆ అమ్మాయికి గ్యాసిప్ న్యూస్ అంటే బత్తాయి న్యూస్. శాటిలైట్ కూడా అంత వేగంగా లాగలేదుట, వాట్సప్ కూడా అంత వేగంగా పంపించలేదుట. అసలు ఆ లక్షణానికి కూడా దండం పెట్టాలి. బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ బత్తాయి జ్యూస్ మీద ఒక చిన్న కవిత చెప్పి. బత్తాయి జ్యూసు ఎంత గొప్ప గ్యాసు. అమ్మ మీరు మీ ఇంట్లో ఉంటారా పొరుగింట్లో ఉంటారా? ఇంట్లో. పొరుగింట్లో ఉంటే బెటర్ అమ్మా. మీరు బుట్ట తెచ్చారు, ఏదో గొప్పవాడిని బుట్టలో వేసుకుంటారు ఖచ్చితంగా. పేరుంది నాకు నాదరికి రాకు. పొరుగింటి విషయాలు బిర్యానీ లాంటివి అన్నావు కదమ్మా, అంటే చాలా వినే స్వానుభవం మీద ఈ అభిప్రాయానికి వచ్చావా? పొరుగింటి పుల్ల కూర రుచి అంటారు కదా, దాన్ని నేను మార్చా. పొరుగింటి పిల్ల కూర రుచి అని. పొరుగింట్లో అమ్మాయి చేసిన కూర చాలా బాగుంటుందని. పొరుగింటి పిల్ల కూడా రుచి అని ఏమన్నా? అందుకే ఎంతైనా గురువుగారు మంచి అనుభవజ్ఞుడు. అందుకని నేనేం చెప్పానంటే, ప్రతి మగాడు భార్యను ప్రేమించాలంటే ఒకటే మార్గం, భార్యను ఇంట్లో ఉంచుకోకుండా పొరుగింట్లో ఉంచాలి. అప్పుడు పొరుగింట్లో ఉంటుంది కాబట్టి ప్రేమిస్తాడు. బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. చక్కగా పెళ్ళయిందమ్మా నీకు? లేదు సార్, కాలేదు కదా, అయ్యో. ఈ దెబ్బతో ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంది, చేసుకున్న వాడికి కూడా పెళ్ళి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ భాస్కర్ పొర్రపాటున ఒక తప్పు చేశాడు. జీవితం ఏమైపోయిందో ఈ పాటతో తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ భాస్కర్. I love you one day, chikoti pota, oh pilla ciao, pilla ciao, pilla ciao, ciao, ciao. పిల్ల 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 లేవే ఏడైంది లేవే కాఫీ తగలేవే ఓ పిల్లలే 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 లే లే రోజు ఇంతే చస్తూ ఉన్నానే ఈ కుంభకర్ణే నిద్రలేవదే నాకింత కుంభం వండి పెట్టదే కాసేమో తిక్క లేట్ అయితే కుక్క ఓ పిల్లలే 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 లే లే నీ వెళ్ళాక మళ్ళీ బాబోవే ఆ పరుపే దిగవే ఇకవైనా నా పరువే ఉంచవే కాస్తైనా రాత్రంతా సీరియల్స్ అంటూ టీవీనే చూస్తుంటావు ఆ ల్యాండు లైను ఫ్రీ అని సొల్లేదో ఆగేస్తావు ఆ తర్వాతేమో హారర్ నవలేదో చదివేస్తావు నన్ను మంచం మించి తోసి దర్జాగా బజ్జుంటావు ఒళ్ళేమీ తెలియకుండా గురకెట్టి భయపెడతావు కదిలిస్తే మాత్రం కాకి గోలెడతావు రోజు ఇంతే వస్తున్నానే ఓ కుంభకర్ణి నిద్రలేవవే నాకింత కుంభం వండి పెట్టవే పిల్ల లేవే ఓ పిల్ల ఈ నిదరంటే ఉర్మిలకే సిస్టల్లా నాకన్నా ఏనాడైనా ముందే లేచిందుందా నేనేదో చేశానంటూ అందరికీ అనుమానం నాకంతా సీనే లేదని వీళ్ళకు చెప్పేదెట్టా ఎట్టా 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 పాలోడే తలుపే కొట్టి మేడం గారేరంటాడు తను ఇంకా లేవలేదంటే ముసిముసిగా నవ్వేస్తాడు పని మనిషి అంట్లు తోముతూ నన్ను వింతగా చూస్తుంది దుప్పట్లో నిన్నే చూసి సిగ్గేదో పడుతుంది ఆ ఊహా సంసారాలే నిజమైతే బాగుండు
నాకింతలకు ఎప్పుడు దక్కేనో రోజు ఇంతే చస్తున్నానే ఏ కుంభకర్ణి నిద్ర లేవవే నాకింత కుంభం వండి పెట్టవే వే, 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 పిల్ల లేవే ఏడైంది లేవే ఇంకా నిద్రేంటే ఓ పిల్లలే 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 లే లే రోజు ఇంతే చస్తున్నానే ఓ కుంభకర్ణి నిద్ర లేవవే నాకింత కుంభం వండి పెట్టవే 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 పిల్ల. ఎన్ని కష్టాలు రాజా. రోజు కాఫీ ఏం చేస్తున్నావు మరి? పక్కనే కేఫ్కి వెళ్ళిపోతున్నా సార్ మీరే ఉంటారు సార్ ఈ సిచ్యువేషన్కి? భాస్కర్ సార్. చాలా బాగుంది. ఆటలో ఎంత లైఫ్ ఉందయ్యా, నిజంగా నీ లైఫ్ ఉంది. అమ్మాయి ఏం చేసింది, ఏదో ఒక గంట పడుకుంటే ఏంటండి మరి ఎంత ఇంత చాకరీ చేసి అని అనిపిస్తుంది. కానీ ఆ టైంకి ఆ అమ్మాయి లేచి ఆ గంటలోనే ఆ పనులు చేసి అతన్ని బయటికి పంపించకపోతే ఎంత జరుగుతుంది అనేది ఈ పాటలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు, మీ పాటకు లైఫ్ ఎందుకు వచ్చిందంటే పక్కన వైఫ్ ఉండబట్టు. ఈ రోజులు చాలా చెడ్డ రోజులు, కుంభకోణాలు జరుగుతున్నాయి. అమ్మాయి భయం ఏంటంటే మొగుడికి కుంభం పెట్టినా కూడా కుంభకోణం కింద రాస్తారేమో అని. అందువల్ల ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కదా బాబు. ఎప్పుడు ఆమె కాఫీ పెట్టాలని కోరుకోవడం ఎందుకు? నువ్వు 2 రోజులు ముందు కాఫీ పెట్టి చూడు, 3వ రోజు ఆమె నీకు పెడుతుంది. ఇక్కడ ఆరోగ్య సూత్రం ఉండటం వల్ల కాఫీ పెట్టలేదు ఆవిడ. ఎందుకంటే కాఫీ టీలు ఎక్కువ తాగితే కాటికి పోతారు అని. కాటిలో మొదటి కానేమో కాఫీ, టీనేమో టీ. కాబట్టి కాఫీ టీలు మంచిది కాదు అనే ఉద్దేశంతో కాఫీ పెట్టదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని బందీ చేయాలని కాదు. ఇంట్లో మ్యారేజ్ కాకుండానే ఇన్ని విషయాలు తెలిసాయి కాబట్టి నువ్వు పెద్ద జ్ఞాని అయిపోతావు ఖచ్చితంగా. అండ్ మంచి కమెంట్స్ తీసుకున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రమేష్ బాబే కదా, ఏం సందేహం లేదు కదా? ఓకే, లెట్స్ వెల్కమ్ రమేష్ బాబు. సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సంతోషం లేదు, నీ అనుమానం పోదు, నాకు నీ ఎర్రే పట్టిందే. ఏం సందేహం లేదు, నీ చాదస్తం పోదు, నా ప్రాణాలే తీస్తుందే. నీ ముహూర్తం పిచ్చి నా గుండెలపైకొచ్చి ఆ నరకం చూపిస్తుందే. జాతక చక్రమంటూ గ్రాములు లెక్క పెడుతూ తిక తిక పానుల తోటి నీవు అడుగులు వేయ నీవు, పనులను చేయ నీవు, హాయిగా నన్ను బతకనేవా. ఏం సంతోషం లేదు, నీ అనుమానం పోదు, నాకు నీ ఎర్రే పట్టిందే. ఏ సందేహం లేదు, నీ చారస్తం పోదు, నా ప్రాణాలే తీస్తావే. తుమ్ముస్తుందన్నా అపశకునం అంటూ నా ముక్కే మోస్తావు. స్నానానికి నేనే వెళ్ళొచ్చా అంటే పంచాంగం చూస్తావు. నాకు ఆకలి వేసి దోశ తినబోతుంటే ఆపి వర్జం అంటావు. రాసులు చూసుకుంటూ రాతలు చదువుకుంటూ వాటిలో మునిగినావు నీవు. వాస్తులు చూసి చూసి ప్లేసులు మార్చి మార్చి బయటకు నెట్టినావు నన్ను. ఏం
దోషం లేదు నీ అనుమానం పోదు నాకు నీ ఎర్రే పట్టిందే ఏ సందేహం లేదు నీ చాదస్తం పోదు నా ప్రాణాలే తీస్తావే ఈశాన్యంలోన విస్తరినే వేసి భోజనమే పెడతావు వాయువ్యంలోన కాలుస్తుందంటూ ఫ్యాన్ ఆపేస్తుంటావు పొరపాటున బల్లి అది అరిచిందంటే గ్రహశాంతులు చేయిస్తావు నువ్వు వెళ్ళే వేళ పిల్లి ఎదురొస్తే తాయెత్తులు కడతావు నేనాఫీసుకు త్వరగానే వెళ్ళాలి అంటే నా ఆగ్రహ ఫలమే వినమంటావు దిక్కులు మూలాలన్నీ పసుపుతో నీళ్లు చల్లే ధ్యాసలు వంట మరిచిపోతావు గడియల గాట్లుతో తిరియకు బాణమేసి రోజు నన్ను చంపుతుంటా సందేహం లేదు నీ చాదస్తం పోదు నా ప్రాణాలే తీస్తుందే నీ ముహూర్తం పిచ్చి నా గుండెల్లోకొచ్చి ఆ నరకం చూపించిందే జనార్దన్ గారు చాలా బాగుందండి, మంచి కంఠం. ఆచారాలు ఇవన్నీ కూడా మనకి పరిశుభ్రతని ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. అలా కాకుండా ఈ నమ్మకాలన్నీ మూఢనమ్మకాలై చాదస్తాలై అవతల వాళ్ళకి విసుగు తెప్పించేటట్టుగా ఉంటే ఎంత బాధపడతారో ఇంట్లో. అలా భర్త చేసినా భార్యకి విసుగే, భార్య చేసినా భర్తకి విసుగే. అలాంటి ఆ చాదస్తురాలు ఆ చాదస్తుడు వాళ్ళు పెట్టేటువంటి ఆ నస ఆ బాధ జీవిత భాగస్వామికి ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి పాట ఇది. చాలా బాగుంది సార్. నేను చక్కగా పాడావు బాబు. నెక్స్ట్ ఆహా టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ దీప్తి అండ్ ఓంకార్. ఓంకార్ ఒకసారి నుంచో. ఏ వాట్ ఎ క్యూట్ పర్సనాలిటీయా. ఈ పర్సనాలిటీకి యాక్చువల్ ఒకటి భయం ఉంది, అదేంటంటే చీకటి. ఈ పర్సనాలిటీకి చీకటి భయం ఏంటి భయ్యా, అదేంటి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. చీకటైతే భయపడిపోతావు, రాతైతే ముడుచుకుపోతావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా. సమ్మరైనా ముసుగెట్టేస్తావు, లైటాతే భయపడి చేస్తావు, నీతోటి ఏగేదెట్టా పిరికోడా. అరే దయ్యాల కథలు చెప్పించుకు వింటావు, రాత్రంతా ఏవో ఊహించేసుకుంటావు, మూడంకె వేస్తావు, పక్కే తడిపేస్తావు, రాత్రంతా ఏదో భయపడుతూ ఉంటావు. చీకటైతే 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 భయపడిపోతావు, రాత్రైతే ముసుగే వేస్తావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా. తాడు కట్టించా, దిష్టి తీయించా, వేలు పోసి భూత వైద్యం నీకు చేయించా. ఆ ఆ ఆ ఆ నాటు వైద్యుడికి పిచ్చి డాక్టర్కి నీ రోగం అర్థం కాక జుట్టు పీక్కున్నా. వజ్రాన్ని వజ్రంతోనే అరికొయ్యాలని అన్నారమ్మో, అందుకే మరి నైట్ టైంలోనే హర్రర్ సినిమాలే చూస్తా, అయినా కానీ ఫలితం లేదే, తగ్గేదారేదే. చీకటైతే 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 భయపడి చేస్తావు, రాత్రైతే ముడుచుకుపోతావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా.
నాకు భయం పోయింది. భయం పోయిందా? యా. నీ కళ్ళు చూసాక డయేరియా వచ్చి సైకిల్ ఎక్కి పారిపోయాడే. గత కొద్ది రోజులుగా నీ జబ్బు పోయిందే, ఏమి మందు వాడినావు, ఎట్టా తగ్గిందే? లంచాలను మానేశానే, అవినీతిని వదిలేశానే. లంచాలను మానేశానే, అవినీతిని వదిలేశానే. అప్పుడు నాకు మనశ్శాంతిగా నిద్రే పట్టిందే. చీకటైతే భయపడిపోయే వాడి నేను విట్టెట్ట మారిపోయావు పిరికోట. అరే వా, ఫస్ట్ భయము, దాని తర్వాత మంచి మెసేజ్ ఇచ్చారు. నిజంగా వెరీ గుడ్. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం ప్లీజ్. థ్యాంక్ యూ. జలవిద్యుల్ గారు. బాగుంది, చాలా బాగుంది. లంచాలు మానేశాను, అవినీతి వదిలేశాను, అప్పటి నుంచి మనశ్శాంతితో హాయిగా నిద్రపోతున్నాను, నాకు ఈ భయం లేదు అని. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఉంది. సమాజానికి దయ్యమై నువ్వు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫైల్ కదలటం కోసం నువ్వు దయ్యమై డ్రాకులాయి నువ్వు పీడిస్తున్నావు. నువ్వు పీడిస్తూ ఎప్పుడూ కూడా ఏది చేసేవాడు అలాగే ఉంటాడు, పీడించేవాడు పీడింపబడుతూ ఉంటాడు. నీకు వాళ్ళందరినీ భయపెడతావు నువ్వు. ఆ భయం నీకు ఇంకో రూపంలో వచ్చేస్తుంది. అందుకని చీకటి పడితే భయం వేస్తుంది. అది ఈ ఫోబియాలన్నీ రకరకాలుగా ఎలా వస్తాయంటే మనం చేసినటువంటి పూర్వకర్మల వల్లే వస్తాయి. పూర్వకర్మలు మనం ఇంతకుముందు చేసిన పనులు, వాటి రియాక్షన్ ఉంటుంది మన మీద తప్పకుండా. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మన ఆలోచన కూడా, మనం వచ్చే ప్రతి ఆలోచన, ఇవి ఎవడికి తెలియవు అనుకుంటాం, కానీ ఎవడికి తెలియక్కర్లా వీటి ప్రభావం మన మీద ఉంటుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతం చెప్పారు, దాని రిఫ్లెక్షన్ అన్నమాట. అది లంచాలు మానేసి అవినీతి మానేసేప్పటికి హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంతే. అలా అద్భుతంగా ఉంది, బాగుంది. నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద, అలాగే అవినీతి అక్రమాల మీద చాలా వీళ్ళు మంచి గాయకులు, మంచి నటులు కూడా. ఎందుకంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి, లంచం తింటే మంచం మీద వేస్ట్. కాబట్టి లంచానికి మంచానికి సంబంధం ఉన్నది. ఇది నేను విన్న గొప్ప నీతిని అందించే పాటల్లో చాలా మొదటిగా వచ్చే పాట ఇది. ఆ పాటను తగిన వాళ్ళు ఇద్దరు చక్కగా చాలా సహజంగా నటించారు, సహజంగా పాడారు. కాబట్టి మొట్టమొదటి సాఫ్ట్వేర్గా ఉన్నవాడు తర్వాత హార్డ్వేర్ అయ్యాడు. లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అన్నారు. దాని లక్ష్యం కూడా ఇదే. అందువల్ల నీతిమంతుడికి నిద్ర పడుతుంది, నీతి లేని వాడికి నిద్ర పట్టదు. అందువల్ల ఆ సూత్రం ఇందులో గొప్పగా ఉంది. దీంట్లో సరసం ఉంది, హాస్యం ఉంది. ఈ రెండు రసాలు మేళవించిన అద్భుతమైన పాట, అద్భుతంగా నటించారు. ఈ ప్యారడీల్లో ఇది ఆణిముత్యము, రాణిముత్యం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ తేజు ప్రియ. పెళ్లి కాక ముందర అందరికి డెఫినెట్లీ ఇష్టం వచ్చే పాట చాలా, రింగ 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 రింగారే. బట్ పెళ్ళైన తర్వాత తెలీదు. సో లెట్స్ వెల్కమ్ హర్. రంగు 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 పడిందే, రంగు 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 పడిందే, రంగు 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 పడిందే, రంగు 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 పడిందే. బాబు బాబు నా మొగుడు వీడు, అచ్చమైన సాడిస్టోడు, రంగు 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 పడిందే, రంగు 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 పడిందే. కోపం ఒకటే తోడైన వాడు, పాత రైలు
ఏంటట? వీడు పెద్ద కోపిష్టిగాడు కోరికయ్యం తెస్తుంటాడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే వీధిలోన తొడగొట్టుకుంటూ ఫ్యాక్షనిస్టుగా పోదెడతాడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే వంట కాస్త లేట్ అయితే చాలు గ్యాస్ బండే తిరగేస్తాడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే కూర కొంచెం వేడైతే వీడు చల్లనీళ్ళే పోసేస్తాడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే ఉప్పు ఎక్కువంటూ పులుసు వంపేస్తాడు. షట్టు గుండి ఊడిపోతే చింపేస్తాడు. ఎవడైనా నవ్వుతుంటే చూసి వీడు ఓర్వలేడురా. పలకరించబోతే వీడు ఫైర్ అవుతాడు. మాటలాడ వస్తే వద్దు పొమ్మంటాడు. మధ్యాహ్నం ఎండలాగా నిప్పురాయి ముక్కలాగా మండుతున్న కట్టెలాగా చిచ్చుబుడ్డి లెక్కలాగా డే అండ్ నైట్ చిర్రు బుర్రులాడుతుంటాడు. నా ఇష్టం నీకేటంట? హై బీపీ సైతాను చూడు అరుపులాకు జీరాక్స్ వీడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే రాని గొడవలు రప్పిస్తుంటాడు. లేని తగువులు తెప్పిస్తాడు. రంగు 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 పడిందే రంగు 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 పడిందే చాలా బాగుందమ్మా. ఒక కోపిష్టి మొగుడి పాపిష్టి చేష్టలన్నీ ఒక లిస్టుగా అందరికీ వివరించావు. చాలా బాగుంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. మరి ఆ జడ్జ్మెంట్ తెలుసుకునే ముందర జొన్నవితులు గారు ఈరోజు మీరు పాడబోయే ఆ ప్యారడీ సాంగ్. బొద్దింకా బొద్దింకా మా ఇంట్లో ఉండద్దింకా పోవే పోయింకా నిన్ను చూస్తే నాకింకా మా అత్తే గుర్తొస్తుందే పోవే రాకింకా చీపురుతో చిమ్మేస్తా పక్కింటికి వెళ్ళింకా వాకిలినే తెరిచేస్తా ఎదురింటికి పోయింకా వచ్చావో ఇంకోసారి చచ్చావే ఇంకా బొద్దింకా బొద్దింకా మా ఇంట్లో ఉండద్దింకా పోవే పోయింకా ఒంటింట్లో కాపురముంటూ దొరికినవి అన్నీ తింటూ బండ ఎలుకలాగా నువ్వు బలిశావిలా వామ్మో బీర్వాలో దూరి పట్టు చీరల్లో చేరి గుడ్లు పెట్టి నీ సంతతిని పెంచుకోకికా అందరి ముందు హాల్లోకొచ్చి సోఫా ఎక్కి పరువే తీయక బొద్దింకా బొద్దింకా మా ఇంట్లో ఉండద్దింకా పోవే పోయింకా నిన్ను చూస్తే నాకింకా మా అత్తే గుర్తొస్తుందే పోవే రాకింకా ఆ సింకు గొట్టంలోంచి బాత్రూము తూముల్లోంచి ఎన్నెన్నో దారుల్లోంచి చేరుతావుగా ఓసారటు వెడుతుంటావు మళ్ళీ ఇటువైపు వస్తావు నీ బుర్రకి పక్కిల్లేదో గురుతురాలేదా ఒళ్ళే మండి ఓ జగముండి హిట్టు కొడితే చస్తావు నువ్వింకా బొద్దింకా బొద్దింకా మా ఇంటికి రావద్దింకా పోవే పోయింకా మరి ఇప్పుడు టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. సో జడ్జ్మెంట్ తెలపాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను సార్ ఇద్దరిని. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. అలాగే లెట్స్ వెల్కమ్ బోత్ ద టీమ్స్, ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్. సో మరి సార్ నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు.
ఈనాటి ప్రథమ విజేత లక్ష్మీ గాయత్రి. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు. ఈ షో గురించి ఫ్యూ వర్డ్స్, మీరు వచ్చినందుకు ఎలా ఫీల్ అయ్యారు? ఇవాళ నా జీవితంలో చాలా మరపురాని రోజు. ఎందుకంటే ఇందులో సంగీతం ఉంది, హాస్యం ఉంది, మనిషిని ఉత్తేజపరచడానికి అత్యద్భుతంగా ఉపయోగపడేవి. ఒకటి సంగీతము, రెండు హాస్యము. ఇంత చక్కటి ప్రయోగం అన్నమాట. అద్భుతమైన ప్రయోగము, కలకాలం గుర్తుండే ప్రయోగం ఇది. నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సో మరి ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. బట్ ఈ రోజు సైనింగ్ ఆఫ్ విత్ లక్ష్మీ సాంగ్. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనుగింటి సంగతులు మహారంజుగుంటాయి. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనుగింటి సంగతులు మహారంజుగుంటాయి. ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విందు, ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విందు. లేని పోని గొడవలతో నా కడుపే నిండు. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు బత్తాయి న్యూసు గాసిప్ న్యూసు. చీపొస్తే స్పూన్ వచ్చింది, టీ షర్ట్ ఇస్తే చొమ్మొచ్చింది, చొక్కా ఇస్తే గిన్నొచ్చింది. ఈ ఆఫర్ చాలా బాగుంది. ఏదో ఒక రోగం తలిగింది నాకు, దానికే వడ్డాకే చెడిపాయే నా బతుకు. పీనాసే నంబర్ 1 పీనాసే, నా మొగుడుని చెప్తే నా మోషే. వింతైన బద్మాషే బతుకంతా అమవాసే, నా కర్మ కాళికా మోసే. లేపకలా లేపకలా లేపకలా, పూజని స్నానమని లేపకలా. ఓరి ఓరి ఓ రబ్బాయి రేకు డబ్బాయి, కోతి పనులాపై వీపు మోగిపోతే పోతే ఒక్క వీపు మోగిపోతే. నేను రోడ్ల మీద పడిపోతా, ఓ తాగితే నా అంత తోడు లేడంట, తాగినంకెవడైతే దంట. చుట్టుకుంటాడు షట్టు మర్చిపోతాడు, చెప్పులేసుకుంటాడు కేసు కట్టమంటాడు. టిఫిన్ పెడుతుంటే టిప్పు ఇస్తానంటాడు, ఇల్లు రామాడంటే పెళ్ళమేరి అంటాడు. ఇదిగో ఇదిగో వీడేవాడు, క్షణంలోన మరిచిపోయే మెంటల్ పురుషుడు. కోసోసి గయ్యాళి కయ్యాల మాంకాళి, నీవు శివకాశి నా పాలిరా కాశి. కోపంగా నన్నే తన్నేసిపోతావే, చటర రసము జాస్తిగున్న చిన్నోని బిందు అంటే గిరిగంతు వేస్తాని.